హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్పోనెన్షియల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఎక్స్పోనెన్షియల్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ వస్తుంది కాబట్టి కొన్ని బేసిక్స్, అసలు ఫండమెంటల్స్ ఏంటి, ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ డెఫినేషన్ ఉంది. ఏ షార్ట్ అండ్ notation, a shorthand notation to indicate the product of which contain two or more identical quantities. Okay, a shorthand notation to indicate the product of which contain two or more identical quantities. For example, అంటే 6ని 3 టైం మల్టిప్లై చేస్తున్నాము. 6 ఇంటూ 6 ఇంటూ 6 ఎలా రాసుకోవచ్చు అంటే 6 పవర్ 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 4 టైమ్స్ ఉందన్నమాట. 5 పవర్ 4. ఓకేనా? నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 టైమ్స్ 2 అనేది 5 టైమ్స్ ఉందన్నమాట. ఓకేనా? ఈ జనరల్ ఫామ్ ఒకటి ఉంది. ఇన్ జనరల్ x అనేది ఒక వేరియబుల్ బిలాంగ్స్ టు రియల్ నంబర్స్. ఓకేనా? నొటేషన్ x పవర్ n ఈక్వల్ టు అంటే x అనేది n టైమ్స్ ఉందన్నమాట. x ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు x n టైమ్స్. ఓకేనా? ఇప్పుడు మనం x పవర్ n ఈ విధంగా రాస్తున్నాం కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ నొటేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ x పవర్ n ఇది మాత్రం ఇంకొకసారి కొద్దిగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ x అనేది ఏ క్వాంటిటీ, x అనేది వేర్ x ఈక్వల్ టు బేస్ అనమాట, బేస్ క్వాంటిటీ, n ఈక్వల్ టు పవర్. ఓకేనా? x ఈక్వల్ టు బేస్ అవుతుంది, n ఈక్వల్ టు పవర్ అవుతుంది అనమాట. ఓకేనా? ది క్వాంటిటీ x ఈస్ కాల్డ్ ది బేస్ అండ్ x పవర్ n ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్. ఓకేనా? ఇది షార్ట్ కట్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. ఆల్రెడీ కొన్ని చూసాము. ఎగ్జాంపుల్ a పవర్ 2 ఇంటూ b పవర్ 3 అంటే a 2 టైమ్స్ మల్టిప్లై చేయడం, b 3 టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ 2x 2y అంటే 2ని 2 టైమ్స్ రాసుకోవడం, మళ్ళీ x ఇంటూ y ఎలా రాసుకోవచ్చు, 4xyగా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది జస్ట్ బ్రీఫ్ కాన్సెప్ట్ అబౌట్ ఎక్స్పోనెన్షియల్. ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్, కొన్ని లాస్ ఉంది, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్. ఫస్ట్ వన్, మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. ఓకేనా? ఫర్ m, n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్. ఓకేనా? m n అనేది నేచురల్ నెంబర్స్ అండ్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఓకేనా? అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే x పవర్ n దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ m ప్లస్ n. బేస్ కామన్గా ఉంది, బట్ పవర్స్ డిఫరెంట్గా ఉంది కాబట్టి పవర్స్ని మనం అడిషన్ చేసుకున్నాం. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ a పవర్ 3 a పవర్ 6 ఈక్వల్ టు a పవర్ 3 ప్లస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు a పవర్ 9. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్, ది పవర్ ఆఫ్ a పవర్ ప్రాపర్టీ.
సేమ్ ఇక్కడ కూడా m, n belongs to n, x belongs to రియల్ నెంబర్స్. పవర్స్ చెప్పారు కాబట్టి ఇది ఎలా రాసుకోవచ్చు అంటే x పవర్ n పవర్ n దట్ ఈస్ ఈక్వల్ టు x పవర్ m ఇంటూ n. అంటే పవర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి జస్ట్ పవర్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. ది పవర్ ఆఫ్ ఏ పవర్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ a పవర్ 3 పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే a పవర్ 3 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు a పవర్ 12. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ b స్క్వేర్ పవర్ n ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు b పవర్ 2 ఇంటూ n ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు b పవర్ 2n ప్లస్ 4. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ ది పవర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ది పవర్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ప్రాపర్టీ. సేమ్ ఇక్కడ కూడా ఫార్ m, n belongs to natural numbers and x belongs to real numbers. Example xy power n is equal to x power n y power n. ఎగ్జాంపుల్ అంటే ఇది జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఇంకా లేకపోతే ఇది అసలు రబ్ చేస్తాను నేను. ఏ స్క్వేర్ బి పవర్ క్యూ హోల్ పవర్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 2 ఇంటూ 5 బి పవర్ 3 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 10 బి పవర్ 15. ఏ స్క్వేర్ బి పవర్ 3 హోల్ పవర్ 5. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ డివిజన్ ప్రాపర్టీ. ఫార్ m, n belongs to natural number, x belongs to real numbers. ఓకేనా. డివిజన్ ప్రాపర్టీ చెప్పారు కాబట్టి x పవర్ m బై x పవర్ n దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 3 కండిషన్ ఉంది. x పవర్ m మైనస్ 1 ఒకవేళ రెండు సేమ్గా ఉందనుకోండి మనకి x పవర్ m మైనస్ m ఈక్వల్ టు x పవర్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇది ఎప్పుడంటే ఇఫ్ m గ్రేటర్ దెన్ n, ఇఫ్ m ఈక్వల్ టు n. అలా కాకుండా 1 బై x పవర్ n మైనస్ m ఇది ఎప్పుడంటే m లెస్ దెన్ n. ఓకేనా. ఇది డివిజన్ ప్రాపర్టీ అన్నమాట. ఎగ్జాంపుల్ 4 పవర్ 2 డివైడెడ్ బై 4 పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 4 పవర్ 2 మైనస్ 4 రాసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు 4 పవర్ మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై 4 పవర్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై 16 అనమాట. ఓకేనా. ఇక్కడ 2 లెస్ దెన్ 4 అనమాట కండిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ 5 పవర్ 7 5 పవర్ 4. ఇక్కడ 7 ఒక్క నిమిషం 7 గ్రేటర్ దెన్ 4 అనమాట. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే 5 పవర్ 7 మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 5 పవర్ 3 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 125. ఓకేనా. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ సింప్లిఫై ఏ పవర్ 3 ఏ పవర్ 2 పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 3 హోల్ పవర్ 4 ఏ పవర్ 2 హోల్ పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ 12 divided by a power 8. Therefore, a power 12 minus 8 that is equal to a power 4. Okay na? Next property. ఇది నా ప్రాపర్టీ. ఇది ఫిఫ్త్ వన్. ఇది పవర్ ఆఫ్ కోషియంట్ property for n belongs to natural number, a, b belongs to real numbers. ఓకేనా.
ఏ బై బి పవర్ ఎన్. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ వేర్ బి డస్ నాట్ ఈక్వల్ టు 0. అంటే పి బై క్యూ ఫామ్ ఉంది కదా, ఆ టైప్ అనమాట. ఎగ్జాంపుల్స్: 9/25 whole square, that is equal to 9 square by 25 square, that is equal to 81/625. Next, a by b whole power 3, that is equal to a cube b cube. Next example, x square by y cube whole power n, that is equal to x power 2n divided by y power 3n. రాసుకోవచ్చు కదా, పవర్స్ మల్టిప్లై చేయడమే. నెక్స్ట్ a square b square by c power 3, that is equal to a power 2 into 3 b power 2 into 3 divided by c power 3, that is equal to a power 6 b power 6 c power 3. ఓకేనా, ఇది పవర్ ఆఫ్ ఏ కోషంట్ ప్రాపర్టీ. ఇది బ్రీఫ్ అబౌట్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి, ప్లస్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంది. ఓకేనా, ప్లస్ దానిలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేసాము. ఓకేనా, ఇది కాన్సెప్ట్. తర్వాత అంతా ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎలా చేయాలి, మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంది, ఆ ప్రాబ్లమ్స్లో ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి సాల్వ్ చేయడం ఇప్పుడు. ఓకేనా, ప్రాబ్లమ్స్. One, write the following products in the form a power m. ఓకేనా, a 5 into 5 into 5 into 5 into 5 into 5. Next b minus 2 into minus 2 into minus 2 into minus 2. c 2 by 3 2 by 3 2 by 3 is equal to. Next fourth one, minus 4 by 5 minus 4 by 5 minus 4 by 5 minus 4 by 5. ఓకే, ఇది క్వశ్చన్. ఇది ఇప్పుడు ఏ పవర్ ఎం ఫామ్లో రాయమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎన్ని 5 ఉంది, 1 2 3 4 5 6 ఉంది కాబట్టి 5 పవర్ 6 రాసుకోవచ్చు. ఇక్కడ -2 ఎన్ని టైమ్స్ ఉంది, 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్ 4 టైమ్ కాబట్టి -2 4 టైమ్స్. ఇక్కడ 2/3 అనేది 3 టైమ్స్ ఉంది, అప్పుడు 2/3 పవర్ 3. నెక్స్ట్ ఇక్కడ -4/5 పవర్ 2 అన్నమాట, 2 కాదు 4. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాబ్లమ్స్. ఇది నెక్స్ట్ write down the base and the index, base and index of the following. Also find their values. First one 3 power 3. Second one -2 power 4. Third one 2/5 power 3. D -1 power 100. Next is C -1 power 99.
ఫస్ట్ వన్ 3 పవర్ 3 ఇచ్చారు కాబట్టి 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. 3 ఇంటూ 3 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 27. ఇక్కడ -2 పవర్ 4 ఉంది కాబట్టి -2 -2 -2 -2. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16. నెక్స్ట్ వన్ 2/5 3 times, 2/5 3 times, 2/5 3 times, that is equal to 2 into 2 4, 4 into 2 8 divided by 5 into 5 is 25, 25 into 5 125. ఇక్కడ -1 పవర్ 100 ఉంది. ఓకేనా, ఇది ఎలా రాసుకోవచ్చు అంటే -1 పవర్ 2 into 50 రాసుకోవచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు -1 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 50 కూడా రాసుకోవచ్చు కదా. స్క్వేర్ చేసామంటే మనకి +1 వస్తుంది. +1 పవర్ 50. +1ని ఎన్ని టైమ్స్ మళ్ళీ చేసినా కూడా మనకి వచ్చేది +1. ఓకేనా. నెక్స్ట్ ఈ -1 పవర్ 99 ఎలా రాసుకోవచ్చు అంటే -1 పవర్ 3 into 33. ఓకేనా. అగైన్ -1 పవర్ 3 హోల్ పవర్ 33. ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్స్ కాబట్టి మనకి -1 పవర్ 33 వస్తుంది. దర్ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు -1 వస్తుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ అనుకుంటా. ఓకే, సింప్లిఫై ది ఫాలోయింగ్. సింప్లిఫై ది ఫాలోయింగ్. a power 15 b power 4 divided by a power 6 b power 2. a b not equal to 0 అనమాట. given a power 15 b power 4 a power 6 b power 2 that is equal to a అంతా సపరేట్ b అంతా సపరేట్ చేద్దాం. a power 15 minus 6 b power 4 minus 2 that is equal to a power 9 b power 2 ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ x పవర్ 3n plus 1 x పవర్ 3n minus 1 divided by x పవర్ 2n plus 1 whole power 2 x not equal to 0. అంటే ఈ స్క్వేర్ అనేది అన్నిటికీ కామన్ వస్తుంది కాబట్టి x పవర్ 2 ఇంటూ 3n plus 1 1 x పవర్ 2 ఇంటూ 3n minus 1 divided by x పవర్ 2 ఇంటూ 2n plus 1 that is equal to x పవర్ 6n plus 2 into x పవర్ 6n minus 2 divided by x పవర్ 4n plus 1 that is equal to బేస్ అని కామన్ కాబట్టి x పవర్ 6n plus 2 plus 6n minus 2 minus 4n minus 1. ఇక్కడ 2 వస్తుంది, మిస్ అయింది ఇక్కడ. +2కి -2. ఓకేనా. అప్పుడు ఇక్కడ ఒక 6n ఇక్కడ ఒక 6n 12n minus 4n అంటే x పవర్ 8n మళ్ళీ ఉండేది -2. ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట.